भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। ఐదవ మంత్రం 16వ పేజీ. వివిక్తదేశే చ సుఖాసనస్థః శుచిః సమగ్రీవः శిరః శరీరః అత్యాశ్రమస్థః सकलेन्द्रियाणि निरुध्य भक्त्या स्वगुरुं प्रणम्य మన యొక్క ఆచార వ్యవహారాల్లో భగవంతుణ్ణి దర్శించడానికై అనేక ఉపాయాలు చెప్పబడ్డాయి. అనేక రకమైనటువంటి సాధనాలు అవన్నీ కూడా మనకు చిన్నప్పటి నుంచే నేర్పడం జరిగింది. ఇక్కడ ఆ అలవాట్లు, ఆ ఆచరణ, ఆ సాధనలు అన్నీ దేని కొరకు అంటే చివరిగా ఆ పరమాత్ముడి యొక్క రూపంలో ఐక్యం కావడానికి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి విధానం, సంగీత కళ, నృత్య కళ, శిల్పకళ, ఎన్ని కళలైతే ఉన్నాయో ఆ దైవారాధన కోసమే, ఆ దైవంలో నిమగ్నం కావడం కోసమే అవన్నీ కూడా సాధనాలుగా ఇవ్వబడినాయి. అందుకని ఈ దేశంలో భగవంతుడికి ప్రాధాన్యం ఎక్కువ. భగవంతుడే సర్వస్వం. ఆ భగవంతుడిని పొందడానికి కావలసినటువంటివి మనకు ఉగ్గుపాలతోనే రంగరించి సంస్కారాల రూపంలో ఇవ్వబడినాయి. నామకరణం చేసేటప్పుడే తండ్రి చెప్తాడు, ఆత్మ అసి, నువ్వు ఆత్మవి, వేదోసి, వేదానికి మరొక పేరు ఆత్మ, ఆత్మకు మరొక పేరు వేదం. ఆ నామకరణం చెప్పేటప్పుడే తండ్రి చెప్తాడు, ఓ పుత్రుడా, నువ్వు ఆత్మస్వరూపానివి, కానీ నేను పిలుచుకోవడానికి ఒక పేరు కావాలి కనుక నేను నీకు పేరు పెట్టుకుంటున్నాను అంటాడు. అంటే నామకరణం నుంచే ఆ భగవంతుడే సర్వం, పరమాత్ముడే అన్న భావన అక్కడే వెల్లడైంది. చూడండి ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు. మొట్టమొదటిసారిగా తల్లి ఆ శిశువుకు పాలు ఇచ్చేటప్పుడు ఆ తండ్రి ప్రార్థిస్తాడు, నా పుత్రుడు, పుత్రిక, శిశువు పాలు తాగబోతున్నాడు, ఓ సరస్వతీదేవి, జ్ఞానరూపంగా నువ్వు ఆ పాలల్లో ప్రవహించి నా పుత్రుడికి జ్ఞానాన్ని ఇవ్వు అని. ఇవన్నీ మంత్రాలు ఉన్నాయి. ఓ సరస్వతీదేవి,
జ్ఞానరూపంగా నువ్వు ఆ తల్లిలో పాలల్లో ప్రవేశించి నా యొక్క శిశువుకు నువ్వు జ్ఞానాన్ని ఇవ్వవలసింది అని. అదేవిధంగా శిశువుని బయటికి తీసుకెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారిగా ఆ దేవతలందరినీ కూడా ప్రార్థిస్తారు. ఓ దేవతలారా, నా శిశువుని మీరు రక్షించవలసినది, కాపాడవలసినది. అదేవిధంగా ఆ భూమాతని ప్రార్థిస్తారు తల్లిదండ్రులు. నా శిశువు వచ్చి ఈ భూమి మీద నడయాడబోతున్నాడు, తల్లి వాణ్ణి నువ్వు కాపాడవలసింది అని. కింద పడతాడు, నువ్వు రక్షించవలసింది అని. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. చెప్తూ ఉంటే సమయమే చాలదు. ఒకటి కాదు, రెండు కాదు. స్నానం చేసే దగ్గర నుంచి, ముఖం కడుక్కునే దగ్గర నుంచి ఇవన్నీ దేనికంటే ఈ కర్మలు అంటారు. వీటన్నింటినీ కర్మయోగం అంటాం. ఇలా చేసుకుంటే మన మనసు శుద్ధపడుతుంది అని. ఇవన్నీ కూడా కర్మయోగం పంచమహాయజ్ఞాల ద్వారా చిన్న వయసు నుంచి ఆ వయసుకు తగినట్లుగా ఒక్కొక్క సాధన చెప్పుకుంటూ వచ్చారు. ఎంత నిగూఢమైనటువంటి ఉద్దేశంతో చెప్పబడినారు. ఎన్ని సాధనాలు చెప్పినాయన్నారు. అక్కడ తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత, మనసు శుద్ధపడిన తర్వాత ఉపాసన చేయమని చెప్పారు. మనసు శుద్ధపడడం కోసం కర్మయోగం చెప్పి పంచభూతాలని అన్నిటినీ సేవించు, మానవులకు సేవ చెయ్యి, దైవతారాధన చెయ్యి అన్నీ చెప్పిన తర్వాత ఉపాసన చెయ్యి అన్నారు. మధ్యం సాధనం అది. ఆ ఉపాసన తర్వాత జ్ఞానాన్ని పొందడానికి తర్వాత మెట్టు. కర్మయోగం వల్ల మనసు శుద్ధపడి రాగద్వేషాలు కోపతాపాలు తగ్గిన తర్వాత నీ మనసుని ఏకాగ్రం చేసుకో ఆ భగవంతుడి వైపు అన్నారు. ఆ భగవంతుడి వైపు నువ్వు ఏకాగ్రం చేసుకుంటే నీకు జ్ఞాన యోగ్యత కలుగుతుంది. అప్పుడు జ్ఞానానికి నువ్వు పాత్రుడు అవుతావు. ఈ ఉద్దేశంతో అనేక రకాలైనటువంటివి చెప్పబడినాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ మంత్రంలో ఆ విశిష్టమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఓ అశ్వలాయన, ఆ ఆత్మతత్వం తెలుసుకోవాలి అంటే మనసు ఏకాగ్రం కావాలి, ఉపాసన చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. ప్రతిరోజు ధ్యానం చేయడం జీవన సరళిలో ఒకటి కావాలి. అన్నం తినడం, ఆహారం తీసుకోవడం ఎంత సహజంగా తీసుకుంటున్నాం. ఆ సమయం కాగానే అలా వెళ్ళి కూర్చుంటాం ఆ ప్లేట్ ముందు, ఆలోచించాం, ఇంకా అలా వెళ్ళిపోతుంది క్రమంగా. అది ఎంత సహజమో ఈ ధ్యాన అభ్యాసం కూడా అంత సహజం కావాలి. నేను ఈరోజు భోజనం చేయలేదండి అని ఎన్నిసార్లు చెప్తున్నాం? ఎప్పుడో ఏకాదశికి ద్వాదశికి కదా చెప్తున్నాం. అదేవిధంగా నేను ధ్యానం చెయ్యలేదు అనేటటువంటిది ఉండకూడదు. అంతటి సాధన మన జీవితంలో ఒకటిగా మారాలి. తర్వాత ఏమవుతుంది? జీవితమే ధ్యానంగా మారిపోతుంది. కొద్ది నెలలు, సంవత్సరాలు కూర్చొని ధ్యానం చెయ్యగా మన ప్రతి ఒక్క కదలిక ధ్యానంగానే మారిపోతుంది. ఏదైతే చింతిస్తామో అదేగా మారతాం. అందుకని అకుంఠితమైనటువంటి దీక్ష సాధన కావాలి. అవి లేకుండా మనిషి తపస్సంపన్నుడు కాకుండా, అకుంఠిత దీక్ష అంటే ఏమిటి? తపస్సు. తపస్సు అంటే ఏమిటి? ప్రతి దినం ఆ సాధనలు ఏవైతే మనం అభ్యసిస్తున్నామో అవి విడవకుండా చేయడం, దాన్నే వ్రతం అంటారు. వ్రతం అంటే ఏమిటి? విడవకుండా చేయడమే కదా వ్రతం. అది పాటించడం. అలా పాటించగలిగినప్పుడు మాత్రమే ఈ వ్యక్తికి అత్యంతమైనటువంటి మానసిక దృఢత, బుద్ధి, సూక్ష్మత ఇవన్నీ వస్తాయి. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఇవన్నీ సాధించాలి అంటే దైవ పూజ, దైవ పారాయణం, దైవ ధ్యానం
ఈ ఉండాలి. ఈ ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మిగతా వ్యవహారాల మీద మనసు తగ్గించుకోవాలి. ఆ పడవలో ఒక కాలు ఈ పడవలో ఒక కాలు పెడతానంటే ఎక్కడ గమ్యానికి వెళతావు? ఒకే పడవలో 2 కాళ్ళు పెట్టాలి కానీ ఒక పడవలో ఒక కాలు ఒక పడవలో ఒక కాలు పెడితే వెళ్ళలేం కదా. ఇప్పుడున్నటువంటి మానవుల పరిస్థితి ఎట్లా ఉందంటే 2 పడవల్లో 2 కాళ్ళు పెట్టి పోతున్నట్టుంది. దైవాన్ని విడలేం. ఏదో నామకే వాస్తి పూజ అట్లా ఒక్క క్షణం ఆయన్ని చూసి అట్లా అద్దుకొని చెంపలు అదే పెద్ద పూజ వాళ్ళకి. అలా ఆయన ఒకసారి చూసి తలుపు తీసి పూజా గృహంలో ఇలా 2 చెంపలు అట్లా ఒక్కసారి అది ఒక ఫింగర్తోనే ఇలా టచ్ చేసుకుంటే ఆహా ఇవాళ ఎంత పెద్ద పని చేశాను, నేను ఎంత గొప్ప పని చేశాను అనుకునే స్థితిలో ఉన్నాం మనం. మిగతా సమయాన్నంతా కూడా ప్రాపంచిక వ్యవహారాల కోసం ఉపయోగిస్తున్నాం. కంప్యూటర్ అయినా, టీవీ అయినా, క్రికెట్ మ్యాచ్లైనా, షాపింగ్ సెంటర్లైనా, వ్యవహారాలైనా, బంధువులైనా, వ్యాహ్యాలైనా ఏమిటి ఒకటా రెండా? ఎక్కడెక్కడికి మనసు పోతుంది, ఎక్కడెక్కడికి ఈ శరీరం పరిగెడుతోంది. కనుక అవి కొంచెం తగ్గించుకుంటూ ఇక్కడ గనక మనసు మలచుకుంటే మన జీవితం సార్థకం అవుతుంది. శాంతి పొందడానికి ఆస్కారం ఉన్నది అని చెప్తుంది శాస్త్రం. దానికే చెప్తున్నారు సన్యాసి రూపమైనటువంటి మనస్సు కావాలి. ఆ బ్రహ్మాన్ని పొందాలి అంటే అన్నీ వదిలిపెట్టాలంటున్నారు. నా కర్మణ నా ప్రజయ, ఈ పిల్లలు కర్మలు ఇవన్నీ చేస్తున్నావు చూడు, వీటిట్లో పడి కుడితి తొట్లో పడ్డ ఎలుకలాగా చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మరి ఏం చేస్తాం? కుడి తొట్లో పడుతుంది ఎలుక, పాపం అది ఇంకా బయటికి రాలేక కొట్టుకుంటూ ఉంటుంది. నువ్వు ఎదగడం కోసం నీకు ఏదో ఈ యొక్క కుటుంబం పిల్లలు అని పెట్టామే కానీ నీకు అందులో పడి నిన్ను కొట్టుకోమని కాదు. తలనొప్పితో బాధతో ఆ కష్ట సుఖాల్లోనే పడుతూ లేస్తూ ఏమందండి సంసారంలో మునిగిపోయినానండి అనడం కోసం కాదు ఈ కుటుంబం. సంసారం ఒక సీసపు గుండు అంటారు. సీసం అంటే తెలుసుగా, చాలా బరువు ఉంటుంది. అది కట్టి కనుక బావిలో వేస్తే మనిషి పైకి వస్తాడా? అందరూ అలా భావిస్తారు. కుటుంబం అన్నా, కుటుంబ బాధ్యతలన్నా, ఏమండి అందులో మునిగిపోయినాం ఇంకేం బయటపడతామండి? అది మునిగిపోవడానికే పెట్టింది ఆ కుటుంబ వ్యవస్థ. పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు నువ్వు ఎదగడం కోసం పెట్టారు కానీ, మానసికంగా ఎదగడం కోసం పెట్టారు కానీ సీసపు గుండులా కట్టుకోమని అందులో పడిపోమని చెప్పలే. అది నీ తప్పు. అంతటి మమకారం పెంచుకొని అదే పరమార్థం అనుకుంటూ అందులో మునిగిపోయి మనస్సును కల్లోలం చేసుకుంటూ జీవిత పరమార్థం తెలియక కృష్ణారామ అని చూసుకోవాల్సిన వయసులో కూడా నువ్వు అనేక చింతలతో ఇలా కలవపడిపోతున్నావంటే, కలవరపడుతున్నావంటే అది ఎవరి తప్పు? సమాజంలో పెట్టినటువంటి పద్ధతి తప్ప, వేదాల్లో చెప్పినటువంటిది తప్ప, ఆ దేవుడు తప్ప? ఎవరి తప్పు కాదు, నీ యొక్క ఆలోచనే. ఇది తెలియకనే అందరేమిటి 99 వాళ్ళు అందరూ అందులో మునిగిపోతారు. మునగకుండా తేలుతూ ఉండాలి. తేలుతూ ఈ సంసారం అనే సముద్రంలో తేలుతూ హాయిగా మనసుని పరిపక్వత పొందించుకుంటూ నా గమ్యం ఏమిటనేది వదిలిపెట్టకూడదు. అది తెలియగల వాళ్ళ లక్షణం. నా కర్మణ నా ప్రజయా నా ధనేన, నాకు చాలు పిల్లలు కుటుంబం వ్యవస్థ ఇంతవరకు చూసుకున్నాను, నాయన మీరు చూసుకోండి అని చెప్పేసి రావాలి. త్యాగే నైకే అన్నాడు, త్యాగం చెయ్యి అన్నాడు, వదిలిపెట్టు. మా అబ్బాయి ఇట్లా, మా అమ్మాయి ఇట్లా, అసలు అబ్బాయి అమ్మాయి ఆలోచన రాకూడదు మనసులోకి. రాముడు భక్తి, నా కృష్ణ భక్తి, ఆ భక్తిలో మునిగిపోవాలి, దైవ చింతనలో మునిగిపోవాలి. మరి వాళ్ళందరూ బాధపడుతున్నారండి. అసలు మర్చిపో వాళ్ళందరినీ, మర్చిపోలేకపోతున్నాను అన్నాడు. అందుకని నువ్వేం చేస్తున్నావు అంటే హగ్గింగ్ అనమాట. వాళ్ళని అట్లాగే పట్టుకొని ఆలింగనం చేసుకున్నాం. ఎలా? మానసికంగా. అందుకే దయానంద స్వామి చెప్తారు, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అన్నాడు. విషయాలు బయటే ఉన్నాయి,
పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అంతా అక్కడే ఉన్నారు దూరంగానే శారీరకంగా, కానీ మనస్సులో ఉన్నారు నీకు వాళ్ళందరూ. ఎక్కడికి పోయినా వాళ్ళు వస్తూనే ఉంటారు మనతో పాటు. అందుకని బయట పెట్టు వాళ్ళని, బయట ఉన్నటువంటి వాటిని బయటనే ఉంచు నాయన. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. ఏం చేయాలి? చక్షుశ్చైవాంతరే భ్రువోహో, ధ్యానం చేయి, కూర్చో అని చెప్తున్నారు. అది ఇక్కడ చెప్తున్నారు. కొంచెం వినడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఇది సత్యం, పరమ సత్యం. గురువుగారు చెప్పారట. గురువుగారు శిష్యుడు గారు అడుగుతున్నారు, ఎట్లా వదులుకోవాలండి ఈ సంసారం నుంచి బయటపడటం ఎట్లా అని అన్నాడు. ఒకరోజు గురువుగారు ఆ శిష్యుడికి పాఠం చెప్పడం కోసం గురువుగారు పోయి చెట్టుని అట్లాగే కౌగిలించుకున్నారు గట్టిగా. ఒక చెట్టు మానుని గట్టిగా కౌగిలించుకున్నారు. కౌగిలించుకుని అరుస్తున్నారు, ఓ శిష్య నన్ను రక్షించు అన్నారు. ఏమిటండి అంటే, నన్ను ఈ చెట్టు వదిలిపెట్టడం లేదన్నాడు. ఈ చెట్టులో నుంచి నేను చెయ్యి వదిలిపెట్టి రావడం లేదు, అట్లా ఖర్చుకుపోయినాను చెట్టుకు అన్నాడు. శిష్యుడు వచ్చాడు, ఆ గురువుగారి చేతులు లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చేతులు రావడం చెట్టు నుంచి విడిపట్టంలే చేతులు. శిష్యుడు చెప్పాడు, గురువుగారు చెట్టును మిమ్మల్ని పట్టుకోలేదు, మీరు చెట్టును పట్టుకున్నారు, మీ చేతులు చెట్టును వదిలిపెట్టాలండి అన్నాడు. అలాగా? అప్పుడు ఆయన వదిలిపెట్టాడు. నాయనా, ఇది సంసారం అంటే. సంసారం మనల్ని పట్టుకోలేదు, మనం సంసారాన్ని పట్టుకున్నాం. కనుక కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని, బాధ్యతలను నిందించడం కాదు మనం చేయవలసింది. మన గమ్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని మన సాధనను మనం చేస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఎవరూ ఆపలేరు. ఆ భగవంతుడు ఉన్నాడు చూసుకోవడానికి. కనుక మనలో వైరాగ్యం రావాలి, ముందు దోష దర్శనం కావాలి. ఇవన్నీ తాత్కాలికం, ఇవన్నీ అనాత్మ స్వరూపాలు, తాత్కాలికం అని చెప్పి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వా తే బ్రహ్మలోకేతు పరాంతకాలే. ఎక్కడ నుంచి చెప్తున్నాను ఈ మంత్రాలు? ఇక్కడే ఇప్పుడు చదివిన మంత్రాలే. మనం 3-4 మంత్రాలు. ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వివిక్త దేశేశ సుఖాసనస్థ, ప్రతిరోజు ధ్యానం చెయ్యి. ఇక్కడ 8 మెట్లు చెప్పారు. ఏమిటా 8 మెట్లు అంటే? వివిక్త దేశ, ఏకాంతంగా కూర్చో. కాలం కూడా మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. కాల నియమం, ముహూర్తం, బ్రహ్మముహూర్త కాలంలో నీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అదే సరి అయిన సమయం ధ్యానానికి. 2, 3 సుఖాసనస్థ, సుఖమైనటువంటి ఆసనంలో కూర్చో, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి ఆసనం సుఖాసనస్థ. 4 సమగ్రీవ శిరశరీర, శరీరం తల మెడ ఒకే స్థితిలో ఉండేటట్లుగా కూర్చో. ఎలా ఉండాలి ధ్యానం? బహిరంగ సాధనలు ఇవన్నీ కూడా. ధ్యానానికి ముందు మనం ఎలాంటి సాధనలు తయారు చేసుకొని పెట్టుకోవాలనేది చెప్తున్నారు. స్థితి సమగ్రీవ శిరశరీర. తర్వాత 5 సకలేంద్రియాణి నియమ్య నిరుధ్య. సకల ఇంద్రియాణి అంటే ఆ ఇంద్రియాలు ఏమిటో తెలియాలి మనకు ముందు. పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, పంచ ప్రాణాదయ అంటే ప్రాణాయామం చేసి ప్రాణాన్ని కూడా నిరోధించాలి. నిరోధించడం అంటే ఏమిటి? దాన్ని నిదానంగా వెళ్ళేటట్లుగా చేయాలి, అలజడి లేకుండా ఆ ప్రాణాయామం. 5 సకలేంద్రియాణి నిరుధ్య. 6 శుచి, మనసా వాచా కర్మణ శుద్ధంగా ఉండు. శారీరకంగా స్నానం, వస్త్రం ధరించడం శుద్ధంగా ఉండాలి. సెంటు అత్తర్లు వేసుకోమని కాదు, అక్కడ పర్ఫ్యూమ్లు వేసుకోమని కాదు. శుద్ధమైనటువంటి వస్త్రం, శుద్ధమైనటువంటి శరీరం, తర్వాత శుద్ధమైనటువంటి వాక్కు, ఎవరిని గాయపరచవాకు. కష్టంగా మాట్లాడితే బాధ పెట్టామనుకోండి, ఆ మాటలు మనల్ని బాధిస్తాయి తర్వాత. అందుకని కట్టువైన మాటలు మాట్లాడకుండా ఉండడమే శుచి అన్నారు.
మానసికంగా ఆలుసు. రాగద్వేషాలకి లోను కాకుండా ఉన్నటువంటి మనసు మానసిక శుచి అన్నారు. అవతలి వాళ్ళ యొక్క తప్పుల్ని ఎంచడం, అవతల వాళ్ళ లోపాలనే చూస్తూ మనస్సు కల్లోలం చేసుకోవడం మానసిక అశుచి. మనలో ఉన్న రాగద్వేషాలని వాళ్ళ మీద గుప్పిస్తాం. అట్లా గుప్పించి ఏం చేస్తామంటే లేబుల్ వేస్తాం వాళ్ళకి. ఆ మనిషి ఇట్లా, ఈ మనిషి అట్లా. ఇది మార్క్స్ అనమాట. వాళ్ళకి మనం మార్క్స్ ఇస్తూ ఉంటాం. లేబులింగ్ ద పర్సన్. ఇది చాలా తేలిక. మా అబ్బాయి ఇట్లా, మా అమ్మాయి ఇట్లా, మా కోడలు ఎట్లా, మా మనవడు ఇట్లా, లేకపోతే మా పక్క వాళ్ళు ఎట్లా, ఇలా అనేటువంటిది మానసికమైనటువంటి మనలో ఉన్నటువంటి రాగద్వేషాల ద్వారా అవతల వాళ్ళు ఇలా అలా అనేటువంటి దీనితోనే మన శక్తి సామర్థ్యం అంతా కూడా బలహీనమైపోతూ ఉంటుంది. మనకు తెలియకుండా మనస్సు అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత సమయాన్ని మనం వృధా చేస్తామో మనకే తెలియదు. ఎందుకంటే అలా అలా వెళ్ళిపోతుంది అనమాట ఆ మనస్సు. అట్లా మనకు తెలియకుండానే గంటల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి. ఇంకెప్పుడు రాని జ్ఞానం వచ్చేది అంటే అసలు మనసు పోతున్నది అని పట్టుకోవాలని ప్రయత్నిస్తే కదా. పోతున్న దాన్ని వదిలిపెడితే కళ్ళెం లేకుండా ఏమైపోతుంది? దాన్ని ఆపడం కోసమే ఇది నిరుధ్య అన్నారు. చూసారా? అంతఃకరణం, అంతరింద్రియం మనస్సు. ఇక్కడ సకలేంద్రియాన్ని అంటే మనస్సును కూడా చేర్చుకోవాలి. మనస్సుని కూడా నిగ్రహించు. ఈ క్షణం నుంచి ఎవరి మీద, తెలుగులో చెప్తారు సాకు అంటారు. చూసారా? సాకు చెప్పడం. సాకు చెప్పద్దు. నాకు దురుద్దేశంతో చెప్పనండి, మంచి ఉద్దేశంతో చెప్తాను. అనుకుంటూనే ఉంటాం మనం. క్షణాలు, గంటలు, వారాలు జరుపుతూనే ఉంటాం. అందులో నుంచి బయటపడితే మనకు తొందరగా ముక్తి వస్తుంది. అది అసలు విషయం. మనిషి యొక్క బలహీనత ఏమిటి అంటే అంతే, వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కష్టపెట్టడానికే వచ్చింది లోకం, సుఖపెట్టడానికి ఎవరు రాలేదు మనల్ని. ఎవరు సుఖపడటానికి వచ్చారు కానీ సుఖ పెట్టడానికి ఎవరు రాలేదు. మనకు తెలిసిందా? అసలు అది గుర్తుపెట్టుకోవాలి మనం. మనకున్నటువంటివన్నీ కూడా మనల్ని సుఖపెట్టడానికి రాలేదు, కష్టపెట్టడానికి వచ్చినాయి. మనం సుఖపడదామని వచ్చాం, అవి కష్టపెట్టడానికి వచ్చినాయి. అందుకని సుఖపడాలి, నాకు సుఖం రావాలి ఈ వస్తువుల ద్వారా, ఈ వ్యక్తుల ద్వారా అని కోరుకోవడమే అవివేకం. సుఖం రావడం అనేటువంటిది లేనే లేదు అసలు. మనం అలా ఎదురు చూడడం వల్ల ఏమైపోతుంది? అత్యంత నిరుత్సాహం. ఆ నిరుత్సాహంలోనే జీవితం అంతా గడిచిపోతుంది. ఒక పక్క ఏదో కృష్ణ రామ, ఒక పక్క ఇది, రెండు పోతూనే ఉంటాయి. ఇది డగడగ 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 మనస్సులో కొడుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పక్కనే కదా అన్నాం, చుట్టుపక్కల ఉంటే ఎక్కడికి పోతే పోవు కదా. కళ్ళ ముందు చూస్తూ ఎట్లా అండి అంటాం. కళ్ళ ముందు చూస్తూ ఉండక కళ్ళ వెనక చూస్తావా? కళ్ళ ముందే చూస్తూ ఉంటాం. అందుకని మన మనస్సుకి మనం నేర్పాలి శుచి అన్నారు. మానసిక శుద్ధత ఎంత అవసరమో మనిషికి. లేకపోతే పుస్తకాలు చదువుతూనే ఉంటాం. ఒక వ్యక్తి అన్నట్ట చిన్మయానంద స్వామిని వారితో, నేను అన్ని ఉపనిషత్తుల గుండా చూసేసానండి అన్నాడు. ఉపనిషత్తుల గుండా వెళ్ళానని అంటే ఏమిటి? అన్నీ చదివేశానన్నాడు. అన్ని ఉపనిషత్తులు, భగవద్గీత అన్నీ గుండా అంటే ఐ హ్యావ్ గాన్ త్రూ అన్నాడు. ఇదే కదా మనం చెప్పేది. ఐ హ్యావ్ గాన్ త్రూ వాట్? ఆల్ ఉపనిషత్స్. భగవద్గీత ఎన్నిసార్లు? 5 సార్లు అన్నారు. హౌ మెనీ ఆఫ్ దెమ్ గాన్ త్రూ యూ అన్నారు. అవి ఉపనిషత్తులు నీ గుండా వెళ్ళినయ్యా, నువ్వు వాటి గుండా వెళ్ళావా అన్నారు. నువ్వు వాటి గుండా వెళ్ళావే కానీ అవి నీ గుండా వెళ్ళలేదు అన్నారు. నీ గుండా అంటే ఏమిటి? దే హ్యావ్ నాట్ గాన్ త్రూ యూ. దే హ్యావ్ నాట్ గాన్ త్రూ యూ అన్నారు. అంటే ఏమిటి? ఆ జ్ఞాన ఫలం రాలేదన్నారు. ఆ శాంతి, ఆత్మ అనాత్మ వివేకం అన్నారు. మనస్సుకి ఇంకా వంట పట్టలేదు అని అర్థం. అందుకనే త్యాగం అని అడుగుతుంది ఉపనిషత్తు. వదిలిపెట్టు, ఇంకా ఇప్పుడు వదిలిపెట్టేస్తే ఇంకా చాలు అన్నారు. వదిలిపెట్టడం అంటే ఏమిటి? మనస్సులో నుంచి వదిలిపెట్టమన్నారే కానీ ఆ వ్యక్తి నుంచి పారిపోమని కాదు వదిలిపెట్టడం అంటే.
వాటిని గురించి మనస్సులో అతిగా ఆలోచించి మనసుని కల్లోలపరుచుకోవద్దు. నీ మనసు ఫుల్గా వెతికితే, మనస్సుని ఒక చోట పెట్టి వెతికితే ఎవరు కనపడాలి? ప్రతి చోట మీరే చూసుకోండి. ఒకసారి మనస్సుని ఇలా తీసి ఒకసారి చూడండి, ఏమున్నాయి లోపల అన్నారు. ఏమున్నాయి? అబ్బాయి, అమ్మాయి, అల్లుడు, కూతురు అందరూ ఉంటారు, దేవుడు తప్ప. ఆయనే కనుక ఉంటే మనసులో ఫుల్గా, వీళ్ళందరూ సెకండరీ, అసలు ఏదో అలా అంతే. అలా ఉంటే ఆ మనస్సుకి ఎంత ప్రశాంతత వస్తుందో అన్నది. ఇదేనండి శుద్ధి అంటే. శుద్ధత అంటే అదే. భగవన్మయం కావాలి మనస్సు, భగవన్మయం కావాలి అన్నారు. ఎలాగైతే ఆ స్వీట్ గులాబ్ జాములు అంతా స్వీట్ మయమే కదా. గులాబ్ జాములో ఎంత ఏముంటుందండి? స్వీట్ మయం. మనస్సు దేనిమయం కావాలి? భగవన్మయం కావాలి. అది శుచి అంటే. అదేవిధంగా అత్యాశ్రమస్థ అన్నారు. సన్యాసం తీసుకోమని చెప్తున్నారు. అత్యాశ్రమస్థ అంటే ఇక్కడ న్యాస ఏవ అత్యరేచత్ అన్నారు. అన్నీ వదిలిపెట్టేసి అన్నారు. మనసులో నుంచి వాటి మీద అభిమానాన్ని వదిలిపెట్టు అన్నారు. చింతన, వాటి గురించి ఆలోచన వదిలిపెట్టి, వచ్చినవి అనుకోండి భగవన్ నామం చెప్పేసేయండి, టక్కున పోతాయి, అవి పారిపోతాయి. భగవన్ నామం చెప్తేనే అవి పారిపోవాలి, పరిగెత్తిపోవాలి. అలా అంతటి భక్తి పెరగాలి. నేను కష్టపడడం, దుఃఖపడడం నాకు ఇష్టం లేదు, భగవన్ నామం పట్టుకున్నాను నేను అంతే అనే చింతనలో ఉండాలి ప్రతి క్షణం ఉన్నారు. అలా అని ఎవరిని నిందించొద్దు, దూషించడం అవసరం లేదు. నా సాధన ఏమిటో నేను చేస్తూ ఉంటాను. వాళ్ళు ఏది జరుగుతున్నా, ఏది చేస్తున్నా కూడా అవన్నీ నా కోసమే జరుగుతున్నాయి అని చెప్పి భగవంతుడు వదిలిపెట్టేసేయండి. నిర్ణయాలు, బేరీజులు వేయడానికి నాకు అర్హత లేదు. అవి ఎందుకు జరుగుతున్నాయో ఈ అనుభవాలు ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు, జరగనివ్వండి. అలా ఉండాలి, అంత ధైర్యం కావాలి. అది అత్యాశ్రమస్థ, మానసిక సన్యాసం అన్నాడు. అత్యాశ్రమస్థ. తర్వాత ఏం చేయాలి? 8 గురుం ప్రణమ్య, భక్త్యా గురుం ప్రణమ్య, గురువుకు నమస్కారం చెయ్యి అన్నారు. చేసిన తర్వాత ఏం చేయాలి? హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విషదం విశోకం అచింత్యం అవ్యక్తం అనంతరూపం శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోనిం తథాది మధ్యాంత విహీనమేకం విభుం చిదానందం అరూపమద్భుతం. ఇంతవరకు ధ్యాన సాధన అని చెప్పారు. ధ్యాన సాధన చెప్పిన తర్వాత ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి, ఎవరి మీద చేయాలి? ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అంటారు, ధ్యేయం అంటారు. ధ్యాత, నేను ధ్యానం చేసేవాడిని ధ్యాత అంటారు, మెడిటేటర్. ఈ ధ్యాత ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ప్రాసెస్ అంటారు, మెడిటేషన్ చేసే పద్ధతి. చేయడానికి ముందు దేని మీద ధ్యానం చేయాలి? ధ్యేయ వస్తు 3 ఉంటాయి ధ్యానం చేసేటప్పుడు. ధ్యాత, ధ్యేయం. చేసే వ్యక్తి ఎవరి మీద అయితే చెయ్యబడుతున్నదో అది ధ్యేయం. ధ్యేయం, ధ్యాతకి మధ్యలో జరిగేటటువంటి వ్యవహారం ధ్యానం, మెడిటేషన్ అంటారు. అది మెడిటేటివ్ ఆబ్జెక్ట్ ధ్యేయం, ధ్యాత మెడిటేటర్, ధ్యానం మెడిటేషన్ ప్రాసెస్. ఇంతవరకు ధ్యాన సాధన అని చెప్పారు. ఇలా కూర్చోవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి మనస్సు, ఇంద్రియాలు ఇలా ఉండాలి,
ఎక్కడ కూర్చోవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు యాక్చువల్ ధ్యానం మొదలుపడుతుంది. మొదలయ్యేటప్పుడు ఎవరి మీద ధ్యానం చేయాలి అంటే హృత్పుండరీకం. పుండరీకం అంటే తామర పువ్వు గనక మొగ్గ రూపంలో ఉన్నప్పుడు, తామర మొగ్గగా ఉంది విచ్చుకోకముందు, ఆ మొగ్గని ఇలా తిప్పారనుకోండి కిందికి, కాడ పైకి ఉంటుంది, మొగ్గని ఇలా తిప్పారనుకోండి, అలా ఉంటుందిట మన హృదయ పుండరీకం. మన హృదయ పుండరీకం తామర, వికసించని తామర దాన్ని తలక్రిందులుగా తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉండేది హృత్ పుండరీకం, హృదయం. ఆ హృదయం పుండరీకం అన్నారు. పుండరీకం అంటే ఆ తామర పువ్వులాగా, తలక్రిందులుగా చేయబడినటువంటి తామర పువ్వులాగా. నేను చదివేటప్పుడు నేను బొమ్మలే గీసుకున్నాను స్వామీజీ చెప్పేటప్పుడు. ఆ తామర మొగ్గ ఎలా తిరిగి ఉంటుంది, ఎందుకంటే గుర్తుండాలి కదా ఇవన్నీ. ఇలా బొమ్మలు గీసుకునేదాన్ని, అక్కడే పుస్తకం మీదనే బొమ్మలు గీసుకుంటాను నేను. అలా ఉంటుంది హృత్పుండరీకం అన్నారు. అంటే తామర పువ్వులాగా ఉన్నటువంటి హృదయం మీద అన్నారు. పుండరీకం అంటే తామర పువ్వుల అర్థం. హృత్ అంటే హృదయం. హృత్పుండరీకం. తర్వాత విరజం అన్నారు. విరజం అంటే విరజం విశుద్ధం రెండు కలిపి తీసుకుంటే స్థిరంగా ఉన్నటువంటి, మలినం లేనటువంటి. రజం అంటే మలినం, హృదయం నిర్మలంగా ఉన్నటువంటి, మలినం లేనటువంటి హృదయం. విరజం విశుద్ధం అన్నారు. విశుద్ధం అంటే శుద్ధమైనటువంటి. ఆ ధ్యేయ వస్తువు ఎలా ఉంటుందని చెప్తున్నారు. మలినం లేనటువంటిదట, శుద్ధంగా ఉంటుందిట. అంటే ఏమిటి? రజోగుణం తమోగుణం లేనటువంటిది అని అర్థం. సత్వసంపన్నమైనటువంటిది అన్నారు. విరజం విశుద్ధం విచింత్య మధ్యే విషదం విశోకం. విచింత్య, చింత్య అంటే మన యొక్క ఏకాగ్రతని దాని వైపుకు మళ్ళించి అని అర్థం. విచింత్య అంటే ఏమిటి? ధ్యేయం అనేది బయట వస్తువు కాదు, ఇప్పుడు నీ హృదయంలోనే, నీ హృదయంలోనే, నీ హృదయం మీదనే ధ్యాత, ఆత్మధ్యానం అంటారు దీన్ని. నీ హృదయంలోనే ధ్యానం చెయ్యి, హృదయం మీదనే ధ్యానం చెయ్యి, ధ్యాత మీదనే ధ్యానం చెయ్యి అన్నారు. చూసారా, ఇది ఉత్కృష్టమైనటువంటి ధ్యానం. ధ్యాత మీదనే ధ్యానం చెయ్యి. ధ్యాత మీద ధ్యానం ఎలా చేస్తావు? ఆ హృదయం మీద లోపల ఉన్నటువంటి విశుద్ధమైనటువంటి విరజమైనటువంటి ఆ యొక్క తత్వం ఉంది. సో అది చెప్తున్నారు ఇప్పుడు ఎలా ఉంటుంది అది అనేది. ఎలా ఉంటుంది అంటే విచింత్య, దాని మీద మనస్సు నిలిపి, మెడిటేట్ ఆన్ ద మెడిటేటర్ అని అర్థం. మెడిటేట్ ఆన్ ద మెడిటేటర్. ధ్యాత మీద ధ్యానం చేయాలట. ఇలా చేయాలి అంటే ముందు ఆ ధ్యానాలన్నీ చేసి ఉండాలి. ఆ ఏకరూప ధ్యానం, రామ ధ్యానం, కృష్ణ ధ్యానం, ఇట్లాంటి ధ్యానాలన్నీ పూర్తి అయితే ఆత్మధ్యానం చేస్తాం. మనం ఆ ధ్యానంలోనే సరిగ్గా లేనప్పుడు ఆత్మధ్యానం ఏమొస్తుంది? అందుకని ఆ ధ్యానాలు ఈ ధ్యానానికి రావడం కోసమే అవన్నీ పెట్టారు. అది విచింత్య విరజం విశుద్ధం విషదం అన్నారు. ఆ మనసు హృత్పుండరీకంలో ఎవరు ఉన్నారంటే ఆ నిర్గుణమైనటువంటి శివుడు ఉన్నాడు అన్నారు. రూపం లేనటువంటి, విషదం అంటే రూపం లేనటువంటి అన్నారు. అంటే సత్వప్రధానమైనటువంటి ఆ నిర్గుణ స్వరూపమైనటువంటి శివుడి స్వరూపం నిర్గుణమైనటువంటిది ఇక్కడ ఉన్నది అన్నారు. హృదయంలో ఉన్నది. హృదయమే దేవాలయం. ఇది శరీరం దేహో దేవాలయ ప్రోక్త.
ఈ హృదయం గర్భగుడి. హృదయం గర్భగుడి. మనకి హృదయం గర్భగుడిలన్నీ లేవు ఇప్పుడు. హార్ట్ అంటే ఈసీజే గుర్తుకొస్తుంది మనకు, బైపాస్ సర్జరీలు, హోల్స్ గుర్తుకొస్తాయి. పూజలు చేసేవారికి భక్తులకి ఆ భగవంతుడే గుర్తుకొస్తాడు కదా. చూడండి, హృదయం అంటే మాంసపిండమనే మనకు గుర్తొస్తున్నది, కానీ ఆ హృదయం అనేటువంటిది గర్భగృహం. ఆ గర్భగృహంలో ఆత్మ చైతన్య రూపంలో విషద రూపంలో ఉన్నది అనేటువంటిది జ్ఞాపకం రావాలి. అది లేకపోతే ఈ శరీరం శివలో ఈకారం తీసేయండి, శవం అయిపోతుంది ఇది శరీరం. అందుకని ఆ నిర్గుణ స్వరూపుడైనటువంటి శివుడు కూర్చొని ఉన్నాడు ఇందులో. శివుడో విష్ణువో మీరు ఏ భక్తుడిని ఏ దేవుణ్ణి పూజిస్తే ఆ దేవుడు. ఇక్కడ శివుడు ఉపనిషత్తు చెప్తోంది. ఇక్కడ విషదం అంటే రూపము లేనటువంటి అని అర్థం. శుద్ధమైనటువంటి మంగళమైనటువంటి విశోకం. విశోకం అంటే దుఃఖం అనేటువంటి లేనటువంటి, దుఃఖరహితమైన. అంటే ఇక్కడ బ్రహ్మాన్ని గురించి చెప్తున్నది. మంత్రం చెప్పేది ఏమిటో తెలుసా? నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చెప్తోంది. నిర్గుణ బ్రహ్మం దుఃఖరహితుడు. ఎందుకంటే ఎప్పుడో ఆనందం స్వరూపుడు అన్నారు అర్థం. హృత్పుండరికం మధ్యే అన్నారు, హృదయ మధ్యంలో అన్నారు. హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మ మాత్రం. ఆ మధ్యందు బ్రహ్మయోనిం. ఈ నిర్గుణం బ్రహ్మం ఎలా ఉంటాడట? ఆ బ్రహ్మం మీద నువ్వు ధ్యానం చేయాలి. ఎవరు ఆ బ్రహ్మం అంటే? అన్నిటికీ కారణభూతుడైనటువంటి బ్రహ్మ. అంటే ఇక్కడ 4 తలల బ్రహ్మ. యోనిం అంటే ఆ బ్రహ్మకు కారణుడైనటువంటి ఈ బ్రహ్మ. బ్రహ్మదేవుడికి కారణుడైనటువంటి బ్రహ్మ అని అర్థం. హిరణ్య గర్భుడికి కారణుడైనటువంటి బ్రహ్మ. 4 తలల బ్రహ్మ. ఆ విష్ణుమూర్తి నాభి నుంచి బయటకు వచ్చాడు చూసారా? ఆ విష్ణుమూర్తి నుంచి వచ్చినాడు బ్రహ్మ దేవానాం ప్రథమ సంభభూవ అన్నాడు. ఆయన రావడానికి కారణం ఎవరు? ఈ బ్రహ్మం. ఈ నిర్గుణం బ్రహ్మమే ఆ బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు మాయా సహితంగా. ఆయన మొదటి పుట్టినవాడు. ఆయన నుంచి మనందరం పుట్టాం. ప్రజాపతి నుంచి వచ్చాం మనందరం. ఆయన సంతానం మనందరం. కనుక ఆయన ఈ నిర్గుణం బ్రహ్మ బ్రహ్మయోని అన్నారు. యోని అంటే కారణం. బ్రహ్మయోని అంటే జగత్కారణం అని చెప్తున్నారు. ఏ నిర్గుణం బ్రహ్మ అయితే ఉన్నదో అది జగత్కారణమై ఉన్నది. ఆ జగత్కారణుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మకి కారణభూతుడైనటువంటి నిర్గుణం బ్రహ్మ మీద నీవు ధ్యానం చెయ్యి అన్నారు. ఎందుకంటే ముండకోపనిషత్తులో చెప్పాం, కఠోపనిషత్తులో చెప్పాం, ఉపనిషత్తులో చెప్పాం. ఇంకా నీకు అర్థం కాలేదు కాబట్టి హృదయంలో ఉన్నది ఆత్మ చైతన్యం అని గ్రహించు అంటున్నారు. విచ్ ఈజ్ దాట్ అంటే అన్నిటికీ ఆధారం అని అర్థం. అచింత్యం. అటువంటి నిర్గుణ స్వరూపాన్ని నువ్వు చింతన చేసి తెలుసుకోలేవు. అచింత్యం అని ఇలా ఉంటుందని చెప్పలేం. అచింత్యం అంటే ఇలా అని చెప్పి వర్ణించి చెప్పలేం. చింతన చేయటానికి యోగ్యం కానటువంటిది. అయోగ్యం అంటే అర్హత లేదని కాదు అక్కడ. నువ్వు మనస్సు బుద్ధి ద్వారా దాన్ని ఆలోచించలేనటువంటిది అని అర్థం అండి. అచింత్యం అన్నారు. ఎందుకంటే రూపం ఉంటే కదండి ఆలోచించగలుగుతాం. రూపం అవయవాలు ఇవన్నీ ఉంటే ఆలోచిస్తాం. రూపం లేని దాన్ని ఆలోచిస్తాం. నిర్గుణ బ్రహ్మాన్ని గురించి ఏం ఆలోచిస్తారు? ఆలోచించలేరు కదా. అందుకని అచింత్యం అన్నారు. ఇంద్రియ అగోచరం అని అర్థం. అచింత్యం అంటే ఏమిటి? ఇక్కడ ఇంద్రియాలకు దొరకనటువంటిది అన్నారు. ఇది తెలియక ఏం చేస్తుంటారంటే జనం ఆ ఇంద్రియాల కన్ను ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. శబ్దాలు విన్నానండి నేను, నాకు ఆ దేవుడు వచ్చినట్టుగా శబ్దం వినపడింది అన్నాడు. నువ్వు శబ్దం విన్నది అంటే ఆయన యొక్క అసలు స్వరూపం కాదు అది. ఎందుకంటే ఇంద్రియ అగోచరం అని చెప్పింది ఉపనిషత్. అప్పుడు ఇంద్రియాలకి ఎలా గోచరిస్తాడు ఆయన? ఒకవేళ గోచరించాడు అనుకోండి, తెలిసాడు అనుకోండి, అప్పుడు ఆయన కాదనమాట అర్థం.
అంతే కదా మరి. ఇంద్రియాలకు గోచరించడం అని చెప్పింది. వీడు నేను చూశాను అంటాడు. నేను చూశానండి అన్నాడు. ఒక పక్కన ఉపనిషత్తు చెప్తుంది ఇంద్రియాలకు కనపడ్డాయని అని చెప్పాను. మరి నేను చూసింది ఏమిటన్నాడు. మరి ఏదో చూసుంటాం, ఆయన మాత్రం కాదు. ఉపనిషత్తు చెప్పినా మనం నమ్మం. మనం చూసామని చెప్పి అవతల వాడిని నమ్మించి, మనం నమ్మడమే ఒక భ్రమ, అవతల వాడిని నమ్మించి వాడని భ్రమలో పడేసి. అందుకని మన భ్రమలో నుంచి బయటపడడానికి ఎంత కష్టం అంటే చాలా కష్టం. ఎందుకంటే అంత భ్రమను పెంచుకున్నాం మనం, అంత గాఢంగా పెంచుకున్నాం భ్రమని మనం. ఆ భ్రమని తప్పని ఉపనిషత్తు చెప్తున్నా కూడా చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టే. చెవిటి వాడి దగ్గరికి పోయి, చెవుడు వాడు తెలుసా, వాడి దగ్గరికి పోయి పెద్దగా శంఖం ఊదండి, ఆహా అట్లాగే ఉంటాడు వాడు. మనలో ఉన్న భ్రమలు కూడా అంతే. ఉపనిషత్తు అనే శంఖారావం, మహావాక్యం శంఖారావం చేసిన ఆ భగవంతుడు చెప్తున్నా కూడా, భగవద్గీతలో చెప్తున్నా కూడా మేము కదలం మెదలం. ఎందుకంటే మేము చెప్పిందే కరెక్ట్, నేను నమ్మినదే కరెక్ట్. ఎందుకంటే ఇవి అర్థం కావు కదా. అందుకని అర్థం కాకపోవడం ఏం చేస్తాడు, తనకు ఉపయోగించేటట్లుగా అన్వయించుకుంటాడు, తనకు వీలుగా ఉన్నట్లుగా అన్వయించుకుంటాడు, తన భ్రమకు తగినట్లుగా అన్వయించుకుంటాడు. ఒకవేళ భ్రమ లేని గురువు ఎవరైనా చెప్పినా కూడా ఆయనకి భ్రమండి అంటాడు. ఆయనకి భ్రమండి, ఆయనకి సరిగ్గా చెప్పడం చేత కాలేదంటాడు. అందుకండి ఇలా ఉంటుంది లోకం. నాయన నీ భ్రమని పోగొట్టడానికి ఏ గురువుకి సాధ్యం కాదన్నమాట. అందుకని గురువు పాదాలు పట్టుకొని కన్నీళ్లతో కడగాలి. హే గురు, ఏ జన్మల నుంచి భ్రమలో పడి వచ్చానో నాకు తెలియదు. గురువు పాదాలను నీళ్లతో కాదు కడగాల్సింది, కన్నీటితో కడగాలి. ఆ కన్నీటితో కడిగితేనే ఆ భ్రమంతా కన్నీటి రూపంలో వస్తుంది బయటికి. అంత శ్రద్ధ భక్తి కావాలి. ఎందుకంటే మన అహంకారం, మన భ్రమ చాలా చాలా నిగూఢమైనటువంటిది, గూఢంగా ఉన్నది, దట్టంగా ఉన్నది. చెప్తుంది శాస్త్రం, అచింత్యమైనటువంటి నాయన, అది బుద్ధి సూక్ష్మత ద్వారా గ్రహించవలసిన విషయమే. కానీ నీ యొక్క భ్రమల్ని పెంచుకోవాకు. గురువు గారి దగ్గరికి పోయి నీ భ్రమల్ని చిట్ట, మన భ్రమల చిట్టా చెప్పకూడదు, వారిని మాట్లాడనివ్వాలి. మన భ్రమలు మన అనుభవాలు చెప్తూ కూర్చుంటే ఆయనకి సమయం ఎక్కడిస్తాం మనం మాట్లాడటానికి? సమయం ఇస్తే కదా ఆయన మాట్లాడతారు, మాట్లాడితే కదా మనలో అజ్ఞానం పోతుంది. కొంతమంది అసలు ముందు గురువు దగ్గరికి రారు, అసలు విషయం భ్రమలోనే కొట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ తప్పిదవరి ఎవరైనా ఒకడు ఇద్దరు ముగ్గురు ఎట్లా వస్తే గురువును మాట్లాడినేవారు వాళ్ళు. ఇంకా వాళ్ళ భ్రమనే చిట్టా పట్టాగా చెప్పుకుంటూ ఉంటారు. ఒక రోజా 2 రోజుల వాళ్ళ అనుభవాల గురించి కథలుగా రాసి, పుస్తకాలు రాసి, తర్వాత ఈ గురువు మీద కూడా రాయడం మొదలు పెడతారు. మా గురువు అంత గొప్ప, ఇంత గొప్ప. మీ గురువు గొప్పతనం ఎందుకురా నాయన, గురువు చెప్పే వాక్యాలని జీర్ణం చేసుకోరా అంటే వినడు. అందుకని ఈ గురువు మీద అభిమానం పెంచుకుంటాడు, ఈ గురువుని పొగుడుతూ ఉంటాడు, కవితలు రాస్తాడు. ఒక్క మాట నోట్లోకే కదా మనిషికి గురువు చెప్పే వాక్యాలు. అందుకని నిన్ను నువ్వు మర్చిపో. ఫస్ట్ గురువు దగ్గరికి వెళితే నేను అనే దాన్ని వదిలిపెట్టి వెళ్ళు గురువు దగ్గరికి. అది వదిలిపెడితేనే, అది వదలకుండా వెళ్ళినంతసేపు గురువుగారు ఏమీ చేయలేరు. అందుకనే శరణాగతి అన్నారు, టోటల్ సరెండర్ అన్నారు. అప్పుడే గురువు మాట్లాడగలుగుతాడు, చెప్పగలుగుతాడు. అందుకని గురువుగారు కూడా చూస్తారు, చూద్దాం ఎంతకాలం తీసుకుంటాడో, ఎంత టైం తీసుకుంటాడో. ఆయన ఏం చేయగలరు, గురువు మాత్రం ఏం చేయగలడు కదా. మన హృదయ కవాటం తెరిస్తేనే కదా గురువుగారు ఏమైనా చేయగలుగుతారు. గురువు కూడా హెల్ప్లెస్, నిస్సహాయుడు. వేదం నిస్సహాయురాలు, గురువు నిస్సహాయురాలు.
నా అహంకారాన్ని నేను అనేదాన్ని వదిలిపెట్టినంత వరకు గురువు శాస్త్రం ఏమీ చేయలేరు. అందుకని అచింత్యం నాయన, అనంత రూపం అన్నారు. అనేక రూపాల్లో కనపడుతున్నది అదే, ఆ బ్రహ్మస్వరూపమే అనేక రూపాల్లో కనపడుతున్నది. శివం అన్నారు, ఏకరూప శివ అన్నాడు. శివం అంటే ఇక్కడ అనేక రూప, చంద్రుడు, సూర్యుడు, నదులు, కొండలు, గుట్టలు, వాగులుగా కనపడుతున్నాడు ఆయనే. ఆయనే ఒక శివుడుగాను ఉన్నాడు. ఇక్కడ శివ అని చెప్తున్నారు. మాండుక్యంలో శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విఘ్నేహ అన్నారు. తురియ ఆత్మకి శివ అని పేరు పెట్టారు మాండుక్యోపనిషత్తులో. శివం అంటే ఏమిటి? మంగళకరమైనటువంటిది అన్నారు. శివం అంటే మంగళకరం అని అర్థం. శివం అంటే మంగళకరం. ఇక్కడ శివం అంటే అదే మంగళకరమైనటువంటి అన్నారు. ఆత్మలో శోకం అనేటువంటిదే లేదు, దిగులు చింత లేవు. దిగులు చింత ఎక్కడైతే ఉంటాయో అది అమంగళం, దిగులు చింత లేనటువంటిది మంగళం. ఆత్మ చైతన్యంలో దిగులు చింత సుఖం దుఃఖం లేవు కనుక మంగళం శివ. శివం, ఆ శివం అంటే ఆ బ్రహ్మం మీద ధ్యానం చెయ్యి. ప్రశాంతం అన్నారు, ప్రశాంతంగా ఉంటాడు. ఆ బ్రహ్మస్వరూపం ప్రశాంతంగా ఉంటుంది, పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది కనుక నీకు అర్థం కాకపోతే ప్రశాంతం అమృతం అన్నారు. తర్వాత అమృతం అంటే కాల అతీతం అన్నారు. కాలానికి అతీతమైనటువంటిది అన్నారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోకి వచ్చేటటువంటిది కాదు అది. కనుక రామనవమి, కృష్ణాష్టమి అన్నీ ఎక్కడికి వస్తాయండి? కాలంలోకి వస్తాయి. చూసారా? అంటే రూపానికి అతీతుడైన వాడు కనుక కాలానికి అతీతుడు. రూపం ఉన్నది అంటే కాలం ఉన్నది అని అర్థం. ఏ రూపమైనా ఒక కాలంలోనే వస్తుంది, కాలంలోనే గర్భంలో కలిసిపోతుంది. ఇక్కడ రూపం లేదు అన్నాం, అచింత్యం రూపం అన్నాం, అప్పుడు ఏమిటి? కాల అతీతుడు అన్నారు. కాలాతీత. ఆది మధ్య అంతరహితం. ఆది లేదు, మొదలు లేదు, మధ్య లేదు, అంతం చివర లేదు. రహితం అంటే లేదు అన్నాడు. హద్దు లేని బ్రహ్మస్వరూపం అన్నారు. అంతము లేని, మొదలు చివర అంతము లేనటువంటి ఏకం, ఒకే ఒక బ్రహ్మం. ఇద్దరు బ్రహ్మాలు, ముగ్గురు బ్రహ్మాలు లేరు. 3 భ్రమలు 4 భ్రమలు ఉంటాయి, కానీ బ్రహ్మం ఒక్కడే. ఒక బ్రహ్మాన్ని తెలుసుకోకపోతే 10 భ్రమలు వస్తాయి. అర్థమైందా? 100 భ్రమలు వస్తాయి ఒక బ్రహ్మాన్ని కనుక తెలుసుకోకపోతే. అందుకని మౌనంగా ఉండడం నేర్చుకో. అతిగా మాట్లాడవాకు, ఎక్కువగా విను. మనం తక్కువగా వింటాం, ఎక్కువగా మాట్లాడతాం. అది ప్రాబ్లం. అహంకారం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువగా మాట్లాడతాం, తక్కువగా వింటాం. అహంకారం తక్కువ ఉన్నది అంటే ఏమిటి అక్కడ అర్థం తెలుసా? ఎక్కువగా వింటాడు, తక్కువగా మాట్లాడతాడు. శ్రవణం 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 శ్రవణం, అప్పుడే ఏకం అనేది తెలుసుకోగలుగుతాం. లేకపోతే అనేకంగా కనపడుతుంది, అనేకంగానే ఉంటుంది మన భ్రమ కూడా. ఏకం అన్నారు, ఒక్కటే బ్రహ్మం. అద్వయం అని అర్థం. విభుం, అంతటా వ్యాపించి ఉన్నవాడు ఈ బ్రహ్మస్వరూపం. వివిధం భాతి, అనేకంగా భాసిస్తున్నాడు కనుక విభూ అన్నారు. విభుం చిదానందం, చిత్ ఆనందస్వరూపం, చైతన్యస్వరూపం. చిత్ అంటే ఉనికి, ఎరుక. చైతన్యం అంటే చిత్ అంటే ఎరుక. ఎరుక రూపంలో ఉన్నాడు ఆయన. ఎలుక కాదండి, ఎరుక. ఎరుక రూపంలో ఉన్నాడంటే ఏమిటి? తెలుసు 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 అనేటువంటి జ్ఞానస్వరూపం. జ్ఞాన రూపంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు మీరు వింటున్నారు చూసారా? నాకు తెలుస్తున్న ఈ మాటలు అవేర్నెస్ అంటారు, జ్ఞానం. ఆయన చిత్ అనేది ఎంత కష్టంగా గ్రహించడం అంటే,
చిత్ ఆనంద రూపం ఉన్నాడు. ఆనందమేట, దుఃఖం అనేటువంటిది లేదట, ఆనంద స్వరూపం ఉన్నాడు. వినడానికి ఎంత బాగుందండి అన్నారు. తర్వాత అరూపం అన్నారు, రూపమే లేదు అన్నారు, రూపమే లేనటువంటి తథా అద్భుతం, ఆశ్చర్యకరమైనటువంటిది. ఎవరు నాయనా ఆశ్చర్యకరమైనటువంటిది అంటే నువ్వే, ఆత్మస్వరూపం. మనస్సు శరీరానికి కాకుండా లోపల ఉన్నటువంటిది నేను నేను అంటున్నావు చూసారా, నేను 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 అనేది మనం ఏం చేస్తాం, నేను అనగానే శరీరం మనస్సు ఇవన్నీ తీసుకుంటాం. అది కాదు అసలు నేనంటే. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను భార్యని, నేను భర్తని, నేను ఉద్యోగిని, ఇవన్నీ తీసుకుంటాం మనం. అది కాదు నువ్వు అసలు. నిద్రపోయేటప్పుడు నువ్వు ఉన్నావా లేవా? నేను ఉన్నానా లేదా నిద్రపోయేటప్పుడు? ఎలా ఉన్నావు? భార్యగా ఉన్నావా, భర్తగా ఉన్నావా, ఉద్యోగిగా ఉన్నావా, ఎలా ఉన్నావు? ఏమి లేకుండా ఉన్నావా లేవా? అది నువ్వు, నీ నిజస్వరూపం అది. తండ్రిగా లేవు, తల్లిగా లేవు, భార్యగా లేవు, భర్తగా లేవు, నీవుగా ఉన్నావు. స్త్రీగా ఉన్నావా, పురుషుడిగా ఉన్నావా, మనుష్యుడిగా ఉన్నావా? తెలుసు అది. పోని ఏమండి మనిషిగా ఉన్నాను అది మాత్రం గుర్తుందండి అన్న, అది గుర్తుందా? అది కూడా లేదు కదా. చెప్పండి ఎంత విచిత్రం చూడండి. ఇంతకంటే అద్భుతం ఏం కావాలి ప్రపంచంలో? నేను ఉన్నాను నిద్రలో, ఎలా ఉన్నాను చెప్పండి? విశేషణమే లేదు. అది ఆ నేను. నిద్ర లేవంగానే వచ్చేవన్నీ కూడా అసలు నేను కాదు, ఆ నేనుకు వేషం ఇది. ఆ నేను అనేదానికి ఇవన్నీ వేషాలు. డ్రామా వేయాలి కదా, వేషం వేసుకుంటే వెయ్యండి డ్రామా అన్నారు. అది అద్భుతం. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాద్. ఏమిటోనండి స్వామిని మీరు చెప్పిందంతా తల పైకి వెళ్ళిపోయినాయి మాటలన్నీ. ప్రశాంతం విభుం ఏకం రూపం అద్భుతం అన్నారు. ఆ ఆత్మ ఎక్కడా కనపడలేదే అన్నాడు. అరే కనపడదురా నాన్న. మరి ఎట్లాగండి కనపడకపోతే తెలుసుకునేది ఎట్లా అన్నారు. ఆ తెలుసుకోవాలని కోరుకుంటున్న వాడే ఆ బ్రహ్మం. కనుక బాధపడద్దులే. ఏం చేస్తాం, ఏదో ఒక రూపం ఇస్తాను నీకు, కొంచెంసేపు రూపంతో పూజించి. ఉమా సహాయం, పార్వతీ సమేతుడైన సాంబ సదాశివుణ్ణి పంపిస్తాను నాయన నీకోసం. హృదయంలో ఉన్నటువంటి అరూపుడైనటువంటి బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకోలేవు, ఇంకా కొంతకాలం పడుతుంది నీకు. ధ్యానం చెయ్యి. ఏం చేస్తాం, ఏకరూపుడైనటువంటి వాడిని పట్టుకో, తర్వాత అరూపంలోకి వెళదాం అని చెప్పి మళ్ళీ వెనక్కి దిగుతున్నారన్నమాట. ఉత్తమ అధికారి, మధ్యమ అధికారి, అధమ అధికారి అని ముగ్గురు అధికారులు ఉన్నారు. ఇందాక చెప్పిన మంత్రం ఉత్తమ అధికారికి. ఉత్తమ అధికారి అంటే ఏమిటి? మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అన్నీ ఉండి సాధన చేస్తూ తీవ్రమైనటువంటి తపశ్చర్యలో ఉన్నటువంటి వ్యక్తి, అత్యంతమైన పుణ్యాన్ని సాధించి తీవ్రంగా సాధన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. శాస్త్రమే సర్వస్వం, గురువే సర్వస్వం, దేవుడే సర్వస్వం అనుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఉత్తమాధికారి. అలా కాకుండా ఏదో వ్యవహారంలో ఉంటూ ఏదో కాలం గడుపుకుంటూ ఉన్నావు అనుకో, ఓకే పర్వాలేదు, దిగులు పడవాకు, చింతపడవాకు, నీకు కూడా వస్తుంది, కాకపోతే కొంచెం లేటు. తమిళనాడు ఎక్స్ప్రెస్ లాగా కాకుండా కొంచెం గూడ్స్ రైలు మాదిరి వెళదాం, పర్వాలేదు, ఏదో ఓ రోజు చేరుకుంటాం కదా అని చెప్పి ఆ మధ్యమ అధికారి అయిన భక్తుడి కోసం ఇక్కడ ఏకరూప ధ్యానం చెప్తున్నారు.
ఉమా సహాయం అంటే ఉమాయా సహ అంటే పార్వతీదేవితో కూడినటువంటి అంబయా సహ సాంబ అని అర్థం. సాంబ అంటే ఏమిటి? అంబయా సహ వర్తతే ఇది సాంబ. సాంబ సదాశివ అన్నారు. ఉమా సహాయం అంటే సాంబశివుడు అని అర్థం. మాయా శక్తి పార్వతీ శక్తితో కూడినటువంటి పార్వతీ వల్లభుడైనటువంటి శివుణ్ణి అని అర్థం. ఉమా సహాయం. పరమేష్ఠినం పరమేశ్వరం అంటే ఆ పరమాత్మని ప్రశాంతం ఎవరైతే ప్రశాంతంగా ఆ శివుడు ఎలా ఉంటాడు చూడండి ధ్యానం చేసేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాయి ఆయన కళ్ళు ముఖం చూస్తే ఆ ధ్యానం రూపంలో చూస్తే ఆ శివుడు ఆ ధ్యాన రూపంలో చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మెడలో పాము తిరుగుతూనే ఉంటుంది ఆయన మాత్రం ప్రశాంతంగా కూర్చుంటాడు. మెడలో పాము తిరుగుతున్నా కూడా ఆయన ఏం చెలింపజేయలేదు కదా, అలా అర్ధనిమీలితుడై కూర్చుంటాడు. గంగ పైన ప్రవహిస్తూనే ఉంటుంది ఆయనకి ఏమి చలనం ఉండదు. ప్రశాంతం. ధ్యాత్వా ధ్యానం చెయ్యి. అటువంటి సాంబ శివుడి మీద ధ్యానం చేస్తూ ప్రశాంతుడైనటువంటి పరమేశ్వరుడైనటువంటి ఉమాసహితుడైనటువంటి ఉమా అంటే పార్వతీదేవి. ప్రభుం ప్రభవతి అంటే శక్తివంతుడైనటువంటి ఈ ప్రపంచం మొత్తానికి కూడా ప్రభువు ఆయన. అటువంటి ప్రభువుని ధ్యానం చెయ్యి. ఎవరైనా త్రిలోచనుడు ఉన్నాడు. ఇందాకేమో అచింత్యం అరూపం అన్నాం. అరూపం లేకపోతే కష్టం అండి మాకు, రూపం లేకపోతే అందుకని మాకు రూపం కావాలి అంటావా, త్రిలోచనం అన్నాడు. అక్కడ శివం అంటే నిర్గుణం బ్రహ్మ. నీకు నిర్గుణం బ్రహ్మ తెలియడం కోసం పోన్లీ సగుణం బ్రహ్మ ఆలంబనంగా పెట్టుకో. ఈ సగుణమైనటువంటి ఆ శివ నిర్గుణం, ఈ శివ సగుణం, పార్వతీ సమేత. కనుక త్రిలోచనం అంటే మూడు కండ్లు కలిగినటువంటి, మూడు నేత్రాలు కలిగినటువంటి వాడు. త్రీణి లోచనాని యస్య సహా. రెండు కళ్ళు సూర్యచంద్రుడు లాంటి కళ్ళు, మధ్యలో ఒక కన్ను జ్ఞాననేత్రం. ఈ మూడు కళ్ళు కలిగినటువంటి ఆ శివుణ్ణి నీలకంఠం అన్నారు. నీలమైనటువంటి కంఠం కలిగిన వాడు అన్నారు. ఆ నీలకంఠుడు అనగానే మనకేం గుర్తొస్తుంది? ప్రపంచం కోసం ఈ జీవరాశులను రక్షించడం కోసం ఆ సముద్రాన్ని మధించేటప్పుడు వచ్చిన హాలాహలాన్ని మింగాడు. లోపలికి పంపించలేదు, బయటికి ఎక్కితే ప్రపంచం పోతుంది, లోపలికి వెళితేనేమో లోకాలు ఉన్నాయి తెలుసుకొని అవన్నీ భస్మం అయిపోతాయి. అందుకని ఇక్కడే పెట్టుకున్నాడు. ఆ కంఠంలో పెట్టుకోవడం వల్ల నీలంగా మారిపోయింది కంఠం. శివుడు తెల్లగా ఉంటాడట, రాముడు నీలంగా ఉంటాడు, కృష్ణుడు నీలంగా ఉంటాడు, శివుడు మాత్రం తెల్లగా ఉంటాడట. తెల్లగా ఉంటాడు, కాస్త విభూతి పూసుకొని ఉంటాడు శ్మశానంలో. ఎందుకయ్యా పోయి శ్మశానంలో కూర్చున్నావు అంటే అందరూ వచ్చే ప్లేస్ అదే, అందుకని అక్కడ కూర్చున్నాను అన్నట్ట. అందరూ వచ్చే ప్లేస్ అదే కదా, నేను ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎనీబడి అన్నట్ట. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.